డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. జై హో జగజ్జేత భారత్ టీ20 ప్రపంచ కప్ ఉత్కంఠ భరిత ఫైనల్లో దక్షిణాఫ్రికాపై విజయం. మెరిసిన కోహ్లీ, తర్వాత అక్షర్, హార్దిక్, బుమ్రా, తర్వాత హర్షదీప్. నిరాశ ఆవహించింది, దుఃఖం తన్నుకొస్తోంది, ఓటమి తప్పదన్న భావన మెలిపెడుతోంది. 7 నెలల కిందటే వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ఎదురైన పరాభవం గుర్తొస్తుంటే బాధ రెట్టింపైతోంది. అయితే టీవీల ముందు కూర్చున్న ప్రతి భారత అభిమాని పరాభవానికి సిద్ధమైపోయాడు. నీళ్లు నిండిన కళ్ళతో, బరువెక్కిన హృదయంతో ఒక్కరంటే ఒక్కరైనా రోహిత్ సేన కప్పు గెలుస్తుందని ఊహించి ఉండరు. ఎందుకంటే ఫైనల్లో గెలవడానికి దక్షిణాఫ్రికా చేయాల్సింది 24 బంతుల్లో 26 పరుగులే. అలాంటి స్థితిలో ఓ జట్టు ఓడిపోతుందని ఎవరైనా కల్లోనైనా అనుకుంటారా? కానీ అద్భుతమే జరిగింది. ఓటమి కోరల్లోంచి నమ్మశక్యం కాని రీతిలో పుంజుకున్న టీమిండియా దక్షిణాఫ్రికా విజయాన్ని లాగేసుకుంది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య ముగిసిన పోరులో 7 పరుగుల తేడాతో గెలిచి దేశాన్ని సంబరాల్లో ముంచెత్తింది. 200 పరుగులు చేయొచ్చనుకున్న పిచ్పై మొదట భారత్ 7 వికెట్లకు 176 పరుగులు చేసింది. అయితే కోహ్లీ 76, అక్షర్ 47 తో రాణించిండ్రు. అయితే ఛేదనలో హార్దిక్ 3 వికెట్లు తీసి తర్వాత 20 పరుగులు ఇచ్చిండు. బుమ్రా 2 వికెట్లు తీసి 18 పరుగులు ఇచ్చిండు. హర్షదీప్ 2 వికెట్లు తీసి 20 పరుగులు ఇచ్చిండు. ఇక సూపర్ బౌలింగ్కు దక్షిణాఫ్రికా 8 వికెట్లకు 169 పరుగులకే చేయగలిగింది. మ్యాచ్ మలుపు తిరిగిన తీరు నభూతో నా భవిష్యత్తు అన్నట్టుగా సాగింది అంటూ ఒక ప్రత్యేక కథనాన్ని వేసింది ఈనాడు దినపత్రిక. మొత్తం మీద 13 సంవత్సరాల తర్వాత అంటే 2011లో భారత్ ఏది ప్రపంచ కప్ గెలుచుకుంటే ఇప్పుడు మరోసారి టీ20లో మరో ప్రపంచ కప్ను గెలుచుకుంది, భారత్ ఖాతాలో వేసింది రోహిత్ సేన. డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.